హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ కర్రీ ఎర్రపప్పు చేయబోతున్నాను. ఆవాలు జీలకర్ర వేసేసుకోండి, ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసేస్తున్నాను. ఉడకాలి కొద్దిగా. యాలకులు ఒక 2-3 లవంగాలు వేసేస్తున్నాను. ఈ కర్రీ అర్జెంట్ ఉంటే చేసుకుంటే చాలా బాగుంటుంది. మిరియాలు 2-3 వేసేసుకోండి, ఎక్కువ వేయకూడదు, కారం అవుతుంది. బాగా మగ్గనియ్యాలి. అర్జెంట్ ఉన్న వాళ్ళు ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. సాయంత్రం టైంలో బాగా ఉంటుంది. కొద్దిగా అల్లం పేస్ట్ వేసేసుకోండి, ఒక 1/2 స్పూన్. కొద్దిగా పసుపు వేసేసుకోండి, బాగా కలపండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ, ఇలా చేసి చూడండి. తగినంత కారం వేసేసుకోండి, తగినంత సాల్ట్, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఎర్రపప్పు టమాటాలు వేసేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ వేసేసుకున్నాను. ఉడికింది, పప్పు ఉడికిపోయింది. ఎగ్స్ వలగొట్టేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ వేయకండి, తగినంతనే వేయండి. ఎర్రపప్పు తొందరగా ఉడుకుతుంది, కొద్దిగా తక్కువే వేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. ఎగ్ కర్రీ, ఎర్రపప్పు, టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.